హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియో ద్వారా నాకు తెలిసిన కొన్ని శ్రావణ మాసపు ఆచారాల గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో చూడండి, తెలుసుకోండి అండ్ ఎంజాయ్ చేయండి. మెల్లగా మెల్లగా జాగ్రత్తగా. హే, ఏంటి సార్ ఏం చేస్తున్నారు ఇవన్నీ? ఎందుకు ఇప్పుడు అంత తీస్తున్నారు స్టాక్? అదే రజ్జి, శ్రావణం వచ్చేస్తుంది కదా రజ్జి. అయ్యో బాబాయ్, శ్రావణం అయితే షాప్లో స్టాక్ ఎందుకమ్మా దించడం? ఇంటి దగ్గర పూజలని వ్రతాలు చేస్తారు కదా, ఇంకా ఎక్కడ ఎందుకు ఈ స్టాక్ అని దించుతున్నారు? అదే రజ్జి, శ్రావణ మాసం మన దీంట్లో ఎంత ఇంపార్టెన్స్ ఉంది. ఏంటి ఏంటి ఇంపార్టెన్స్? మన షాప్ లో ఏం చేస్తాం ఇవన్నీ తీసి షాప్ లో పూజలు గట్టి అని చేస్తావా? పూజల గురించి రజ్జి, శ్రావణ మాసం ఇంపార్టెన్స్ తెలుసా నీకు అసలు? మరేంటి చెప్పు. శ్రావణ మాసం అంటే జనరల్ గా ఇది వర్షాలు పడే సీజన్ కదా, సో మైక్రో ఆర్గానిజమ్స్ పెరిగిపోతాయి కదా, సో క్లీన్లీనెస్ గురించి ముందు క్లీన్ చేస్తారు. సో ఇది ఒక ప్రాక్టీస్. నెక్స్ట్ గ్రోత్, ఇది వర్షాకాలం కాబట్టి క్రాప్స్ అని గ్రో అవుతాయి. సో గ్రోత్ ఉంటుంది అంటే అభివృద్ధి. ఆ అభివృద్ధిని శుభం అంటున్నారు, అందుకే శ్రావణ మాసాన్ని శుభంకి అభివృద్ధికి ప్రతీక అని చెప్పి చెప్తారు. ఓకే, సో హైజీనిక్ ప్రాక్టీస్ ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంతేనా? సో అంటే ఇది నథింగ్ బట్ నువ్వు క్లీనింగ్ చేపిస్తున్నావు ఇదంతా షాప్ ని. అంతే కదా, క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు అలా అంటే ఇప్పుడు ఇంటి దగ్గర పూజ గది అంతా క్లీన్ చేయించడానికి మళ్ళీ మన వెండి సామాన్లు అంతా తీపిస్తావా? షాప్ లో తీసినాను, ఇంట్లో వదిలేస్తానా? డెఫినెట్ గా. ఓకే, సో గ్రోత్ అని చెప్తున్నా కదా. సో అంటే నువ్వు చెప్పేది బయట నేచర్ లో ఎలాగ గ్రోత్ అనేది ఉంటుందో ఇయర్ ఆన్ ఇయర్ ఎప్పుడు చేంజెస్ ఉంటాయో, సో మన ఇంట్లో కూడా చేంజెస్ ఉండాలంటావు. మన షాప్ లో కానీ మన ఇంట్లో కానీ చేంజెస్ ఉండాలంటావు. ఉండాలి కదా. సో ఆ చేంజ్ గురించి నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. నాకు సర్ప్రైజ్? నాకే సర్ప్రైజ్ ఇవ్వద్దమ్మా, పర్వాలేదు చెప్పు. నువ్వు పూజలు చేస్తానంటే చెయ్యి, సర్ప్రైజ్ అయితే ఏమవద్దు. ఈసారి సో ఈ అష్టలక్ష్మి చెమ్మ తీసుకుందాం అనుకుంటున్నా. ఎంత? 5,000 వస్తుంది అది? 5,000 గా? 5,000 ఇచ్చి అంటే నువ్వు చెప్పింది నేను ఒప్పుకున్నాను గ్రోత్ గురించి, కానీ ఏంటంటే నా బడ్జెట్ అయితే ఒక 5,000 అమ్మా, అంతకన్నా ఎక్కువ పెట్టలేదు. 5,000 to 10,000 నాకు, దాంట్లో అయితే ఏదైనా తీసుకో పర్వాలేదు. 5,000 to 10,000 రేట్ రజ్జి, ఏదైనా గ్రోత్ రజ్జి. మన సిల్వర్ ప్రైస్ ఒకప్పుడు ఎలా ఉండదు, 70 రూపీస్ అలా ఉండేది. ఇప్పుడు ఎంత అయింది? 230 250 మధ్యలో ఉంది. సో అది ఎలా పెరుగుతూనే ఉంది కదా. సో ఇప్పుడు కొంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత పెరుగుతూనే ఉంటుంది, కానీ తరగదు కదా. సో నేను నీకు మెటల్ ఇన్వెస్ట్ చేయమన్నాను, నేను చిల్లర ఖర్చులు పెట్టమని లేదు కదా. అవును, సో బయట చూపించమంటున్నా. నువ్వు చెప్పింది నాకు తెలుసు, కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకున్న దాంట్లో చేయాలి కదా, దాన్ని ఎక్స్టెండ్స్ వెళ్ళి చేయాలంటే ఎలా అవుతుంది? ఇప్పుడు ఇంచుమించు ఎంత అవుతుంది అది? ఇది 250 grams ఉంది రజ్జి. 200 రూపీస్ అరౌండ్ 50,000 అవుతుందా? అవుతుంది. 50,000 పెట్టాలి, నా బడ్జెట్ 10,000. కొంచెం అటు ఇటు కొన్ని సాక్రిఫైస్ చేసి పెట్టుకున్నాం. ఏంటి ఏమంటున్నారు? సిల్వర్ రేట్స్ ఏమైనా పెరుగుతాయి అంటున్నారా కమెంట్ డేస్ లో? 3 years 500 to 600 దగ్గర వెళ్తుందంట. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది బెస్ట్ కదా, ఫ్యూచర్ పిల్లలు కూడా ఉపయోగపడుతుంది కదా. అంటే నీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం 3 years లో డబుల్ అవుద్ది అంటావు? ఈజీగా, అందులో డౌట్ అయితే. ఓకే, ప్రెడిక్షన్స్ అయితే అందరూ మ్యాథ్స్ అలాగే ప్రెడిక్ట్ చేస్తున్నారు. సరేలే చూడు, ఇంకా టైం ఉంది కదా, 1 or 2 days లో కొద్దిగా అమౌంట్ అడ్జస్ట్ చేసి ఏదో మరి నువ్వు చెప్పిన ప్రకారం ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తే బాగుంటది అంటున్నావు కదా. అంతే కదా చెప్తున్నా, బయట ఎలా అభివృద్ధి ఉందో శ్రావణ మాసంలో మనం కూడా చూపిద్దాం ఇంట్లో కూడా. సరేలే చూద్దాం, మరి నీ మాట ప్రకారం తీసుకుంటాను, మరి అభివృద్ధి ఎలా ఉంటుందో చూద్దాం. ఉంటది షార్ట్ టర్మ్ లో ఎక్స్పెక్ట్ చేయకు, లాంగ్ టర్మ్ లో చూడు. సరేనా? చూడు అష్టలక్ష్మి చెంబు చూడు, చాలా బాగుంది కదా. ఓకే, నాకైతే బాగుంది. కొద్దిగా నేను ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తున్నాను. సరే నువ్వు చెప్పావు కదా, తీసుకున్నావు. ఏమి ఆలోచించద్దు, ఎంతో మంది ఎక్కడో దగ్గర కట్ చేసి ఇక్కడ పెడదాం. సో డెఫినెట్ గా నీకైతే నేను చెప్తున్నా కదా, నెక్స్ట్ ఇయర్ చూడు, దీని ప్రైస్ ని వాల్యూ తెలుస్తుంది. ఓకే, ఓకేనా? సో తీసుకుందాం. మరి చాలా అంటేనండి కొత్త వస్తువులు కొనడం కాదండి, అందులో అయితే చెప్పగలను మన సంప్రదాయాన్ని అయితే మళ్ళీ మనం గుర్తు చేసుకుంటున్నట్టండి. పూర్వం చెప్పారండి ఏంటంటే ప్రతి పండగకి అని కాదు,
శ్రావణ మాసంలో అయితే కంపల్సరీ ఏదో కొత్త వస్తువు తెచ్చుకోండి అని. ఎందుకంటే మనం జనరల్ గా అయితే ఎప్పుడు ఏది తెచ్చుకొని కొనుక్కొని సెపరేట్ గా మనం పెట్టమండి. సో ఆ సీజన్ లో అయితే పెడతాము. సో అది మనకు తెలియకుండానే దాని వాల్యూ రేస్ అవుతుంది. సో అందుకే బంగారం వెండి మీద ఇన్వెస్ట్ చేయమంటారు మన బడ్జెట్ ప్రకారం. ఏమంటారు అజయ్? సో ఇప్పుడు ఏంటంటే స్వాతి, నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకేమర్థం అవుతుందంటే, నువ్వు ఇయర్ ఆన్ ఇయర్ ఇప్పుడు సరే ఈ శ్రావణ మాసం లేకపోతే ఉగాది ఇలాంటి వీటికి కొద్దిగా మన ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే ఇది ఫ్యూచర్లోనే మనకి ఇన్వెస్ట్మెంట్స్ అని గ్రోత్ వస్తాయంటారు. సో అయితే అదే మరి నీ సజెషన్ ప్రకారం నేను మన కస్టమర్స్ కూడా ఒకసారి ఇదే విషయం చెప్దాం అనుకుంటున్నా. చెప్పు, ఎందుకంటే చాలా మందికి తెలియదు కూడా, తెలియాలి ఈ విషయం. సో మన పూర్వీకులు ఏంటంటేనండి, ఈ ఒక సాంప్రదాయం పెట్టారు. శ్రావణ మాసం, కార్తీక మాసం, ఉగాది ఇలాంటి వీటిల్లో బంగారం వెండి కొద్దిగా ప్రతి సంవత్సరం కొనుక్కుంటూ ఉంటారు. ఈ కొనుక్కొని ఏం చేస్తారంటే అవి మన దగ్గర ఉంచుకుంటాం కదా, అవి కొన్ని సంవత్సరాలకి యాక్చువల్గా గోల్డ్ సిల్వర్ అనే మెటల్స్ వాల్యూ అనేది ప్రతి ఇయర్ ఆన్ ఇయర్ డెఫినెట్గా పెరుగుతుంది కదా. సో ఇప్పుడు మనకు తెలియకుండా కొనే చిన్నవే మన ఫ్యూచర్లో మన పిల్లలకి ఒక పెద్ద అసెట్గా తయారవుతున్నాయండి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి, వాల్యూ పెరుగుతుంది. కాబట్టి అందరూ తప్పకుండా శ్రావణ మాసం, ఉగాది ఇలాంటివి ఫెస్టివల్స్కి తప్పకుండా బంగారం వెండి పర్చేస్ చేయండి. విశ్వాస్ సిల్వర్ ప్యాలెస్కి విజిట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఓ చిన్న టిప్ అండి, దీన్ని ప్రెషర్ పెట్టాల్సింది మాత్రం లేడీసేనండి. ఎందుకంటే జెంట్స్ అంటే ఎప్పుడు బడ్జెట్ అని ఆలోచిస్తారు, ఇన్వెస్ట్మెంట్ గురించి చేయరు. సో లేడీస్, సో మీరు ఒక స్టెప్ అయితే తీసుకోండి ముందు శ్రావణ మాసానికి తప్పకుండా. సో నేను నా మిస్సెస్ స్వాతి చెప్పిన ప్రకారం నేను కొంటున్నాను, మీరు కొనండి తప్పకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, ఉంటాను. మీ నమ్మకం మా గర్వం. విశ్వాస్ సిల్వర్ ప్యాలెస్, మా కుటుంబం నుంచి మీ కుటుంబానికి.